ఇక ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు ప్రజాప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్తే మూర్తి పండ్లు రాలుతాయి. ఈ చదువుకోవడం ఎందుకు, డైరెక్ట్ మీకు ఆ వీడియో చూపిస్తాగండి. చాలా బోల్డ్గా మాట్లాడిండు నిన్న మొన్న మాట్లాడుతున్న వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవరా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవరు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో 50% కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాందాన్ని మొత్తం వచ్చినా ఊర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఎవడో నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకు 3 నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే పనులు రాస్తాయని నేను చెప్పదలుచుకున్నా. ఒకసారి హిస్టరీలోకి వెళ్తే అంటే తెలంగాణ 2014లో వచ్చిన తరుణంలో వాస్తవానికి అంటే డిగ్గిరాజా అనే ఒక సోంబేరిగాడు లేకపోతే, దిగ్విజయ్ సింగ్ అనేటోడు లేకపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండే అనమాట. రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పిండు అనమాట టీఆర్ఎస్ను. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం, 2 సార్లు పదవి చేపట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. అది ఇక గత చరిత్ర. అయితే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తొక్కి నారదీసే ప్రయత్నం చేసిండు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎల్పీనే విలీనం చేసుకుని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసిండు కదా. సో దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఒకవైపేమో ఫస్ట్ కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా మొత్తం కలుగులో దూరిన ఎలుకలన్నింటినీ, అవినీతి తిమింగలాలన్నింటినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇది అంటే ఇప్పటిదాకా చూసింది శాంపిలే, ట్రైలర్ అన్నట్టు. బాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేసిన బాలకృష్ణ లాంటి అవినీతి కేసులు, కాళేశ్వరం మీద విజిలెన్స్ దాడులు, ఇవన్నీ ప్రాథమికంగా జరుగుతున్న లెక్కలు అనమాట. అంటే కేసీఆర్ సర్కార్లో జరిగిన అవినీతి మొత్తం, పాపాల పుట్టను మొత్తం తెలంగాణ ప్రజల ముందర ఉంచి కల్వకుంట్ల కుటుంబాన్ని దోషిగా నిలబెట్టడం నంబర్ 1 టార్గెట్ అనమాట. రేవంత్ రెడ్డి సర్కారు నంబర్ 1 టార్గెట్. కాంగ్రెస్తో గేమ్ మామూలుగా ఉండదన్నమాట. ఇదేంటంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాను నేను. రెండోది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ కీలక నేతలను వలసలకు ప్రోత్సహించడం. ఇప్పటికే 20 మందికి పైగా బీఆర్ఎస్ కీలకమైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మల్లారెడ్డి లాంటి వాళ్ళు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు టచ్లోకి వెళ్ళినట. మొన్న మనం చూసినాం కదా, మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, సునీతా లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే, తర్వాత జైరాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ పోయి సీఎంకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపినరు. తాలూకా సమస్యలు, కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి కూడా తాలూకా సమస్యల గురించి మాట్లాడదామని చెప్పి పోయినాం. కానీ దాని వెనుకల వ్యూహం వేరే ఉంది. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, మొన్న మల్లారెడ్డి కూడా మాట్లాడిండు కదా, కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది, నేను మళ్ళా కూడా మంత్రి అయితేనేమో అని చెప్పి. ఆ తర్వాత బీఆర్ఎస్పీ విలీనం అయిపోతుంది అన్నట్టుగా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా. ఇంకొకటి ఎంఐఎంను కూడా దువ్వే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. సో ఇట్లా మొత్తంగా వచ్చే ఆగస్టు నాటికి, అంటే ఈ ఏడాది ఆగస్టు నాటికి బీఆర్ఎస్ పతారా లేకుండా చేయడం అన్నది కాంగ్రెస్ టార్గెట్. ఎందుకంటే నువ్వు ఏది ఇస్తే అదే నీకు రిటర్న్ ఇవ్వాలన్నది కథ. ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఏమనుకోదు, ఎందుకంటే కేసీఆర్ చేసిన రాజకీయ పునరేకీకరణ అందరు చూసిరు, దాని ఫలితాలు ఎట్టున్నాయన్నది కూడా చూసిరు. ప్రతిపక్షం లేకుండా, ప్రజాస్వామ్యం విలువలు లేకుండా చేసిండు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇదంతా. ఈ మాటలు చూడండి, గతంలో అంటే ఓటుకు నోటు కేసులో ఎట్లయితే ఈయనను ఇరికిచ్చి జైలుకు పంపిస్తే ఆ తర్వాత సీఎం అయిండో, అంటే చరిత్ర ఎట్లా రివర్స్ అయిందో చూడండి. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు,
ఇట్లా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా కౌంటర్లు ఉంటాయి. మళ్ళా కూడా ఓటుకు నోటు కేసులు పెద్ద ఎత్తున ఈసారి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉండే అవకాశం ఉందన్నమాట. సో తోక జాడిస్తే కథలు పడితే చాలా కష్టంగా ఉంటుంది కాంగ్రెస్తోన. ఇంకొకటి అన్నింటికి మించి ఇక్కడ ఇన్నర్ సీక్రెట్ ఏంటంటే హిడెన్ సీక్రెట్, మోడీతోన ములాఖత్ అయిపోయి మోడీ ఆశీస్సులతోనే రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు సురక్షితంగా నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆల్రెడీ మొదలైంది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ మ్యాండేట్ మోడీకి మళ్ళొచ్చింది అనుకోండి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోయే అవకాశం ఉందని జస్ట్ సూత్రీకరణలు మాత్రమే. జనరల్గా అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ తలుచుకుంటేనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ నెంబర్ ఎంత, కేవలం 8 మంది. 8 మందితో బీజేపీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్తో కలిపి ఏర్పాటు చేయడం అనేది, ఎంఐఎంతో కలిపి ఏర్పాటు చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఇది చేస్తే అంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అట్లాంటి రిస్క్ తీసుకోకుండా బీఆర్ఎస్ అనే పార్టీని బొందబెడితే రేపు ఆ ప్లేస్లోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఈక్వేషన్ కనుక అమలైతే నెక్స్ట్ కాంగ్రెస్ను తొక్కడం బీజేపీకి పెద్ద మ్యాటర్ కాదు. ఇదంతా 2029 ఎన్నికలకు సంబంధించిన కోణం. సో ఇంత దూరదృష్టితో పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఈ గులాబీ పింకి కండువాలు కప్పుకున్న వాళ్ళు ఊకూకి ఎగిరిపడకండి. ఎందుకంటే పాలిటిక్స్ను అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే పై స్థాయిలో వ్యూహాలు, వాళ్ళ తొత్తురికాలు, వాళ్ళ లాబింగ్ చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. నీచంగా రాజకీయం అంటేనే నంబర్ గేమ్. అందులో ఎవరిని దమ్మువాడు చూపించుకునే ప్రయత్నం చేస్తారనమాట. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరే ఇంతగానో ఎగురితే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టినా అని రాగాలు తీస్తే మరి ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేయాలి? సరే ఆలోచించండి లాజికల్గా. ఇంకొకటి సీఎం పోస్ట్ అనేది గ్రూప్ 1 పోస్ట్ లాగా 512 లేకపోతే గ్రూప్ 4 పోస్ట్ లాగా వేలకు ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ఒక్కదాన్ని అందుకోవాలంటే ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, ఎన్నెన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందో కేసీఆర్కి తెలియదా? అవన్నీ చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది నువ్వు ఇన్నా ఇనకపోయినా నమ్మినా నమ్మకపోయినా రేవంత్ రెడ్డి రాబోయే 5 ఏళ్ళ. సో ఇట్లా కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుంటబెట్టిన గుంపు మేస్త్రి ఇలాంటి డైలాగులు కొడితే రేవంత్ రెడ్డి అసలే మంచోడు కాదు. దెబ్బకు దెబ్బ రిటార్ట్ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ పంచాయతీ యాడ్ నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి చూడండి. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు తొందరలోనే అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. 3 నెలల 6 నెలల లేకపోతే 5 ఏళ్ళ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇట్లా దిక్కుమాల మాటలన్నీ మాట్లాడితే ఇట్లాంటి డైలాగ్సే వస్తాయి ఇవి. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలన్నా ఎంతో కొంత ఆబ్జెక్షన్ ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మస్తు మాట్లాడిండని చెప్పి కౌంటర్లు ఇస్తున్నారు అనమాట. సో ఇది బీఆర్ఎస్ పరిస్థితి అన్నమాట ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి. రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్. బడ్జెట్ సమావేశాలు 6 గ్యారెంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్. ముందు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టాడని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ ఇట్లా అంటే ప్రగతి భవన్ ముందరే ఆటోలు కాలుతున్న సీన్స్ అంటే అవ్వద్దామా రేవంత్ అన్న? దీనికి సమాధానం చెప్పాలి కదా. అన్నిటికీ అడ్డమైన డైలాగులు. ఎవరు కుమారి ఆంటీ మీద ఉన్నంత ప్రేమ ఈ ఆటో డ్రైవర్ల మీద ఉంటే ఇదేంటి నిజం కాదా? ఇప్పటిదాకా 16-15 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. వీళ్ళ ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలి? కొడంగల్ వాసి మహబూబ్ నగర్ అయినా కుట్రలు చేస్తున్నారంట ఆటో డ్రైవర్లు, సలాకి తీసుకొని వాత పెట్టాలంట. ఇట్లాంటి అడ్డమైన డైలాగ్ అంటే ప్రజలకు బాధితుల మీద. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద మీరు ఎన్ని మాట్లాడుకున్నా చెల్తా, కానీ ఎప్పుడైతే ఇట్లా ప్రజల కోణంలో మాట్లాడినప్పుడు కడుపు మంట వెళ్తుంది అన్నట్టు. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే మాట్లాడి సంకనాకిండి అన్నట్టు.
ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీకు. ఒకసారేమో తెల్ల రేషన్ కార్డు క్రైటీరియా కాదంటాడు, ఒకసారి ఇప్పుడేమో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమ్మాలంటాడు. ఇట్లా అపరిచితుని డైలాగులు కరెక్ట్ కాదు రేవంత్ అన్న. ఒకసారి ఆలోచించుకో. ముందు మీ కేబినెట్ సమావేశంలో వీటన్నిటి మీద డిస్కషన్ జరిగినాక రేపు అసెంబ్లీ సమావేశాల్లోనా కనీసం ప్రజల కోణంలో ఏం చేయదలుచుకున్నారో కొంచెం క్లారిటీ ఇవ్వండి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. అంటే పెన్షన్లు సరైన టైంకు రాక, జీతాలు ఉద్యోగులకు 1st తారీఖున జీతాలు ఇస్తేనే సంబరాలు చేసుకుంటున్నారంట. మరి పెన్షనర్లకు, సంక్షేమ పథకాలకు ఆశిస్తున్న వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ముసలోళ్ళు. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? రేపు కేబినెట్ సమావేశంలో ఇవన్నీ చర్చించండి ఫస్ట్.